సందర్శించిన ప్రాణహిత చావల ఈరోజు సిరిపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాణహిత చావెల ప్రాజెక్టు దగ్గరికి బీఆర్ఎస్ కి చెందినటువంటి కౌటాల మండల్ మన అధ్యక్షులు బీఆర్ఎస్ బండు గారు మరియు అలాగే మానపల్లి మండల్ చెందినటువంటి రన్వెల్లి గ్రామానికి చెందినటువంటి మన మోహన్ ఆయన తోటి వచ్చిన మరి బీఆర్ఎస్ నాయకులు మరియు మన నాతోటి వచ్చిన అష్రఫ్ గారికి కూడా మన ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ నీళ్లు ఏదైతే రాకైలు ఎంతైతే పంటలకు ఇబ్బంది పడుతున్నారో దానికి ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఆ రోజులలో కేసీఆర్ గారు ఎందుకు కట్టలే, ఎందుకు కాళేశ్వరం కట్టినరు, దాని గురించి ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఈరోజు మనం ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు. వెనక ఉన్నది ప్రాణహిత అంటే మన ప్రాణహిత చావెల ప్రాజెక్ట్ ఏదైతే అంటారో ఈ వెనక ఉన్నది అదే ఉన్నది. మొత్తం ఇది ఇక్కడ 2 నదులు కలుస్తాయి. ఇక్కడ బ్యారేజ్ అవుతుందా, లిఫ్టేషన్ అవుతుందా, ఎన్ని మీటర్ల హైట్లో మనకు దొరుకుతుంది పర్మిషన్ ఏంటిదని చర్చలు అయితే చాలా జరుగుతున్నాయి. మరి ఇక్కడ కట్టక అక్కడ కాళేశ్వరంకి తిప్పిండ్రు, అక్కడ కట్టి ఇన్ని వేల లక్షల కోట్లు దిన్నర్ చేసినని ఏదైతే ప్రభుత్వం నిందలేసిందో కాంగ్రెస్, దానికి క్లారిటీ ఇచ్చేందుకు ఇక్కడ చూపించుకుంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు శ్రద్ధగా విని ఈలో కంప్లైంట్ వినండి, మీకు తెలుస్తుంది నిజాలు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా మన కేసీఆర్ గారి మీద చాలా వ్యతిరేక నిందలేస్తున్నారు, చాలా అనలాని మాటలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది వాస్తవం. ఆ రోజులలో కేసీఆర్ ఎంత కష్టపడి చేశారో మన ఆ బీఆర్ఎస్ కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ సార్ గారికి, హరీష్ రావు సార్కి, ప్రవీణ్ కుమార్ సార్ గారికి కూడా ఇక్కడ నుంచి ఆయనకు కూడా మేము నమస్కరించి మళ్ళా రాష్ట్ర రైతులకి ప్రజలకు కూడా నమస్కరించి చెప్పడం జరుగుతుంది. అలాగే తోటి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్య విషయాలు నిజాలు. ఫస్ట్, కేసీఆర్ గారు రైతుల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏమేం చేశారు ఫస్ట్ అది చెప్తా. ఆ తర్వాతనే ఈ ప్రాణహిత అంటే ఏంటిది, కాళేశ్వరం వివరంగాల్లోకి వెళ్ళి చెప్తాను, వినండి. అంటే మన రాష్ట్ర రైతులైనా కానీ ప్రజలైనా కానీ ఎప్పుడు ధర్నాలు చేయలే, ఎప్పుడు అడగక ముందు మన తెలంగాణ తెచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ఈ రైతుల కోసం ఎంత పని చేసి ముందుకు తీసుకెళ్ళిండ్రో మన రాష్ట్రానికి. ఇదే రైతులకి 62,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి పెంచుకుంటా, ఏదైతే 40,000 కోట్ల రూపాయలు స్టార్టింగ్ వచ్చిన తర్వాత పెంచుకుంటా, మిషన్ కాకతీయ అయినా కానీ, మిషన్ భగీరథ అయినా కానీ, మళ్ళా నియామకాలు ఏదైతే చేసిండ్రో అది అయినా కానీ, ఇంకేమైనా కానీ ఈ మొత్తం దృష్టి దీని మీదనే సారించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదే ఆ రైతులకి ఏమేమి ఇచ్చారంటే 72,000 అంటే అప్పుడు 69 లక్షల రైతులుండే, మీరు 69 లక్షల రైతులుండే, 16 లక్షల మంది ఏమో కౌలు రైతులుండే. వీళ్ళకి అడగక ముందు చెప్పక ముందు ఇచ్చినటువంటి స్కీమ్లు రైతు బంధు అయినా కానీ, 24 గంటల కరెంట్ అయినా కానీ, వాళ్ళకి రైతు బీమా అయినా కానీ, రుణమాఫీ అయినా కానీ, ఇతర సంక్షేమ పథకాలైనా కానీ అడగక ముందు ఎన్ని ఇచ్చినో నేను చెప్తాను, వినండి. ఇక్కడ బుక్స్ లేవు, పేపర్ లేవు, ఫైల్స్ లేవు, అది చూసి చెప్పేది ఉంటారు, అది కూడా నేను చెప్తా.
72,972,000 కోట్ల రూపాయలు, అంటే 72,09,72,100 కోట్ల రూపాయలు మన రైతు బంధుగా 69 లక్షల రైతులకు ఇవ్వడం జరిగింది. ఎంత? 72,972 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రుణమాఫీ 29,488 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులకి రుణమాఫీ. రైతు బీమా, ఇదే రైతు బీమా అడగక ముందు 6,144 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇతర సంక్షేమ పథకాలకి ఇదే రైతులకి అడగక ముందు ధర్నాలు చేయాలి, బస్సులు కాలబెట్టాలి, గవర్నమెంట్ ఆఫీసులు కాలబెట్టాలి, రోడ్లు మీద ధర్నాలు చేయాలి, ట్రైన్లు కూడా ఆపాలి. ఏమి అడగక ముందు నిశ్శబ్దంగా ఉన్న తమ పనులు చేయించుకుంటా అప్పుడు కూడా రైతులు, మన కేసీఆర్ గారు తన ఆలోచనతోటి ఈ రైతుల కోసమే ఇతర సంక్షేమ పథకాలు 11,000 కోట్లు, 11,401 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ 1,20,005 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. లెక్క చేసుకోండి, ఇక్కడ లెక్కలుగా మీరే రాసుకొని లెక్కలు చేసుకోండి. ఇది 1,20,005 కోట్ల రూపాయలు. ఎవరు? కేసీఆర్ గారు. వీళ్ళు అడిగినరా? రైతు బంధు అంటే తెలుసా అసలు? భారతదేశంలో రైతు బంధుగా కొత్తగా అవతరించి ఇవ్వడం జరిగింది అడగక ముందు. రుణమాఫీ, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు ఇవి అలగ్ పర్సనల్, ఓన్లీ ఫర్ రైతులు. 69 లక్షల రైతులకి, 16 లక్షల కౌలు రైతులకి ఇవ్వడం జరిగింది. ఇది 1,20,005 కోట్ల రూపాయలు. మరి ఎన్ని సంవత్సరాలు? కొత్త సంసారం ఉన్నప్పుడు, కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు భారతదేశ పట్టంలో మొదటి స్థానంలో చేసినటువంటి కేసీఆర్ గారు, ఆయనకి ఈరోజు ఏం చేసిండ్రు అని కాంగ్రెస్ వాళ్ళు నిందలేసి ఎట్లా అంటే అట్లా మాట్లాడి చాలా కించపరిచి ఇజ్జత్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఒక చాలా పెద్ద మనిషి, మన తెలంగాణకి జాతిపిత అటువంటి తెలంగాణ తెచ్చిన 10 సంవత్సరాలు ఏకభాయంగా బడ్జెట్ పెంచుకుంటా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లి మన భారతదేశంలో మొదటి స్థానం తీసుకెళ్లడం జరిగింది. అటువంటి కేసీఆర్ గారికి ఇక ముందు మాట్లాడేటప్పుడు మంచి ఒక సంస్కృతి లక్షణాలతోటి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి, ఒక మేధావి, తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రం అవతరించిన మనిషి, గ్రౌండ్ లెవెల్ నుంచి తమ కొత్త పార్టీ ఒక టీఆర్ఎస్ పెట్టి ముందుకు తీసుకెళ్ళినటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్లో తీసుకెళ్లి ఈ భారత పట్టంలో నిలిచినట్టు చేసినటువంటి మన కేసీఆర్ గారికి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, మళ్ళా ఈ కాళేశ్వరం అయినా కానీ, ప్రాణహితగానా కానీ, దీనికి ఇది కాక మరి ఆయన డెవలప్ చేసినటువంటి పనులు నియామకాల్లో 5,50,000 మందికి మరి ఐటీ రంగంలో మన కేటీఆర్ గారు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ప్రజల్లారా, యువకులారా, మీరు కూడా వినండి, ఇది రైతులది అయింది, ఇప్పుడు యువకులకి వస్తుంది. 5.5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 5,50,000 మందికి. మరి గవర్నమెంట్ లో 1,65,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఇదే యువతులకి. మరియు 24,000 కంపెనీలు పెట్టి 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి టోటల్ చేస్తే 24 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో. అంటే భారతదేశ చరిత్రలో, అంటే ప్రపంచంలో రికార్డు, ఇది దేశంలో రికార్డు, రాష్ట్రంలో రికార్డు, గిన్నిస్ రికార్డ్స్. ఇది తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళైనా కానీ, బీజేపీ అయినా కానీ, ప్రజలైనా కానీ తెలుసుకోండి. ఇలా ఏ ఒక్కటి తప్పు ఉన్నా కూడా వచ్చి నాకు చెప్పి మరి చెప్పచ్చు అని కోరడం జరుగుతుంది. ఇది ఇన్ని చేసినటువంటి మన కేసీఆర్ గారికి ఈరోజు పోరా, బుంద పెడతా, పేగులు తీస్తా,
గోళీలు ఆడతా, తొండలేస్తా, బొంద పెడతా, పాతి పెడతా, వాడు ఈడు ఈ మాటలు సంస్కృతి మాటలు కాదు. ఎందుకంటే ఆయన ఇవాళ తెలంగాణకి ఇంత ముందు రేఖల్లో ముందు స్థానంలో తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అందరు అనుభవిస్తున్నారు. ఆ పెంచిన బడ్జెట్ అయినా కానీ, పెంచిన చెరువులైనా కానీ, కుంటలైనా కానీ, డ్యామ్లైనా కానీ వయసాదారులకి తెలుసు. వాళ్ళకి 10 సంవత్సరాల కిందట తెలంగాణ ఇట్లా ఉండే, ఈ 14 తర్వాత 23 వరకు తెలంగాణ ఇట్లా ఉన్నది. వాళ్ళ మనసు మీద, రైతుల మనసుల మీద చేసుకుని చెప్పాలి వాళ్ళు. వాళ్ళకి తెలిసేది మళ్ళా 15 సంవత్సరాల కిందట ఎట్లా అయితే మన తెలంగాణ రాష్ట్రం ఉండేనో ఈ రోజు కూడా రాష్ట్రం అల్లకొలంగా నీళ్ల కోసం కల్లాడుతున్నారు రైతులు. కాళేశ్వరం మేడిగడ్డ ఏదైతే అక్కడ వంగి అని అక్కడ నీళ్లు ఇవ్వడం బంద్ చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకి సూటి ప్రశ్నలు ఇక్కడ వేయడం జరుగుతుంది. మన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మినిస్టర్స్ అయినా కానీ, మన కేటీఆర్ సార్ అయినా కానీ, హరీష్ రావు సార్ అయినా కానీ, జగదీష్ రెడ్డి అయినా సార్ అయినా కానీ, ప్రవీణ్ కుమార్ సార్ అయినా కానీ, పల్లారెడ్డి సార్ అయినా కానీ, మన కొప్పల ఈశ్వర్ అయినా కానీ, ఇంకా ఎవరైనా కానీ చాలా మన పెద్ద నాయకులు, వాళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నానంటే, అసలు కొన్ని సందర్భాలలో ప్రెస్ మీట్లు ఇయ్యాక వీళ్ళ గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది కాంగ్రెస్ వాళ్ళ గురించి. ఎందుకంటే వీళ్ళకి మీరు మాట్లాడితే వీళ్ళ పెద్దతనం వస్తుంది. అక్కడ స్క్రీన్ టీవీల మీద అయినా పేపర్లు అయినా అసలు ఇలా మాటే తీయకండి. వీళ్ళు మనకు ఏదైనా వ్యతిరేకం చెప్పినా కూడా చెప్పకండి. అసలు వీళ్ళ గురించే మనం మాట తీయకపోతే బాగుంటుంది. వీళ్ళు ఎవరో తెలివిన వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద వస్తున్నారు. మాకు 2 సంవత్సరాలు సంవత్సరంన్నర ఉన్నది. ఆ తర్వాత మనం మొదలు పెట్టచ్చు. అప్పటి వరకు వీళ్ళు ఇంకా ఎన్ని తప్పులు చేస్తారో, ఈ తప్పులు చేసుకుంటేనే మనం దీని గురించి మాట్లాడి రైతుల ప్రజలలో కూడా తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మీరు కూడా మంచిగా వీళ్ళకి మీ అవగాహనలు తీసుకొని మళ్ళా వీళ్ళు పనులు చేయడం జరుగుతుంది. వీళ్ళకి మనం చెప్పక మనం ఏం చేయాలో మనమే చేసి చూపించాలని మళ్ళా మీరు కూడా వీళ్ళ గురించి అసలు ఇలా కాంగ్రెస్ గురించుకునే వద్దని మీ చెప్పడం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించే మనం ఆలోచించాలి. అసలు వాళ్ళు మొత్తం చేసేది మొత్తం తప్పుల పనులే. వాళ్ళు చెప్పినటువంటి కూడా అలా అంటే 6 హామీలైనా కానీ 14 అయినా అన్ని ఎంతైతే చెప్పినో దానికన్నా అలాకెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ లా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందు ప్రజలలోకైనా కానీ రాష్ట్రంలోనే కానీ తెలియని వాళ్ళు కూడా వచ్చి స్క్రీన్ మీద ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా మరి అవి ఇవి అని అంటున్నారు. మరి దానికి బదులుగా మా బీఆర్ఎస్ కి చెందిన నాయకులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు స్క్రీన్ మీద వస్తున్నారు. అంటే ఏదో మూలకి రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఏదో నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద వచ్చి రాష్ట్రంలో మొత్తం తెలిసినట్టు అవుతుంది. అందుకే ఎవరైతే మాట్లాడుతున్నో వాళ్ళ గురించి మీరు మాట్లాడకపోతే వీళ్ళు స్క్రీన్ మీద రారు. ఈ స్క్రీన్ మీద వచ్చి ఏమో వీళ్ళు తెలిసిపోతున్నారు అందరికీ. అందుకే వీళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, మాట్లాడద్దు. ఒక 2 నెలలైనా ఇలాగి మాట్లాడాక ఇలాగి మనం పేరు తీయక ఉంటే అసలు వీళ్ళు ఏమేమి ఇంకా తప్పులు చేస్తారో, ఏమేమి ప్రెస్ మీట్లలో మాట్లాడతారో అది చూసి తర్వాత ఇది చేస్తామని బీఆర్ఎస్ మా నాయకులకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ గురించి మనం చెప్తే వీళ్ళు స్క్రీన్ మీద వస్తున్నారు. వీళ్ళకి వాళ్ళు కూర్చున్న జాగాలకి మనం స్క్రీన్ మీద తెచ్చినట్టు అవుతుంది. వాళ్ళకి నాతో ఇరిగేషన్ గురించి తెలుసు, నాతో క్లారిటీ ప్రాణహిత చాలా ప్రాజెక్ట్ గురించి తెలుసు, కాళేశ్వరం గురించి తెలుసు. తెలియదు రాష్ట్రంలో ఎన్ని మన కేసీఆర్ గారు డెవలప్ చేసి చూపించిందో అవి విడివిడిగా చెప్పాలంటే సాయంత్రం అవుతుంది. ఒక ఎన్ని రోజులైనా కూడా గడవదు అది. ఎందుకంటే 166 పథకాలు ఉన్నాయని ఇచ్చినాయి. మనకు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించింది 6 గ్యారంటీలే. అవి ఎక్కడికి కనబడవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కేసీఆర్ గారు ఎవరి ఆలోచన కాక తన సొంత నిందలతోటి రైతుల కోసం మొట్టమొదటిగా అది చెరువులు గుంటలు కట్టడం జరిగింది. ఎంత మనకు కనీసం 46,531 చెరువులు గుంటలు కట్టడం జరిగింది.
మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. దాని ద్వారా ఎంత మనకు రాష్ట్రంలో 2,40,000 కోట్ల భూమి ఉన్నది. మనది 2,40,00,000 ఎకరాలు భూమి మన వైశాల్యం తెలంగాణకి. తెలంగాణ రాకముందు 16 లక్షల ఎకరాలకు పంట సాగుతుండే. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరంలు, డ్యాంలు, చెక్ డ్యాంలు, చెరువులు, గుంటలు కట్టిన తర్వాత 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. రైతులారా 72 లక్షల రైతులారా 22 లక్షల కౌలు రైతులారా మీరు వినండి, ఇది ఖచ్చితంగా 16 లక్షల ఎకరాలు పంట ఇక్కడ, 85 లక్షల ఎకరాల పంట ఇక్కడ. ఇది చేసినటువంటి కనబడతలేదు ఇంత పంటలు వెళ్తున్నాయి. మీరు ఆలోచించండి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే ఇందలేస్తూ ఉంటారు. మీకు తెలుసు మీ మనసులకి ఏ నిజగవర్రల్లా, ఏ మండల్లా, ఏ పల్లెలా, ఏ వాగులలా మీ పంటలు నడుస్తున్నాయి, ఎట్లయితే వాతావరణం ఉన్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పంటలు ఏ విధంగా లేవు అనేది కూడా మీకు తెలుసు. అయితే అడగక ముందు 1,00,00,000 ఎకరాలేమో మున్సిపాలిటీకి, విలేజ్లకి, మండలాలకి, మళ్ళా ఎలక్ట్రిసిటీ బోర్డుకి, స్టేషన్ లైన్లకి, గుట్టలకి, చెరువులకి, కుంటలకి, డ్యాంలకి పోతే 1,35,00,000 ఎకరాలు మిగులుంటాయి. అందులో అప్పుడు 16 లక్షల ఎకరాలు అవుతుండే. ఈరోజు 85 లక్షల ఎకరాల పంట సాగింది 9 సంవత్సరాలు. ఆ 9 సంవత్సరాలు నీళ్ళు ఇస్తుంటేనే ఈ పంటలు వచ్చినాయి. మళ్ళా 24 గంటలు మీకు 24 గంటలు కరెంటు ఇచ్చిండు. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొని 390 రూపాయల 90 పైసలు యూనిట్ తోటి 24 గంటలు, 8 నుంచి 9 సంవత్సరాలు ఇవ్వడం. భారతదేశంలో ఇది కూడా ఇయ్యలే. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీళ్లు కూడా ఇయ్యలే, ప్రతి పల్లెకు కూడా ఇయ్యలే. 58 లక్షల కుటుంబాలు, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల కుటుంబాలకి 1,25,000 కాలువలు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు అడిగినరా అసలు ఇట్లా ఇస్తారని తెలుసా? రైతు బంధు వస్తుందని తెలుసా? ఇన్ని ఎకరాలు పెంచుతారని తెలుసా? ఎవరు అడగలే. రైతు బీమా అడగలే, రుణమాఫీ అడగలే, రైతు బంధు అడగలే, ఇతర సంక్షేమ పథకాలకు అడగలే, ఉద్యమాల వాళ్ళు కూడా చేయలే. చెరువు కుంటాలు రీఛార్జ్, చెరువు అంటే తెలుసా? చెరువు అంటే రీఛార్జ్ అంటే ఏంటిది? ఆ మట్టి తీసి బయట పారేసి కట్టాలు పెంచుకుంటా నీళ్లు డ్యాంల ద్వారా, పై నీళ్ళ ద్వారా అవి నిండితే కింద ఉన్న పొలాలకి పనికి వస్తుంది. మళ్ళీ కిందికి వెళ్ళి భూమిలో పోయి పల్లె బోరింగ్లైనా కానీ, బోర్లైనా కానీ, వాగులైనా కానీ, నల్లలైనా కానీ అన్నిట్లో వస్తుంది నీళ్లు. చెట్లకు వస్తాయి, తుమ్మ చెట్లకు వస్తాయి, తాడు చెట్లకు వస్తుంది. బర్రెలు మన జంతువులు తిని వాళ్ళకి మేత వస్తుంది, పాలు వెళ్తాయి, మన కళ్ళు వెళ్తుంది, కళ్ళు గౌడ్సోళ్ళకి చుట్టుపక్కల ఉండేటన్ని అన్ని నీళ్ళ ద్వారా. చెరువు రీఛార్జ్ చేస్తాయి కదా నీళ్లు నిండిన తర్వాత. ఇప్పుడు ఆ రీఛార్జ్ కూడా లేదు. కాలుష్యం ద్వారా, డ్యాంల ద్వారా చెరువులు కూడా నిండుతలేవు, మొత్తం ఎండిపోయి ఉన్నాయి, పరేషాన్ ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లా కనబడుతుంది? ఆ 10 సంవత్సరాలు ఎట్లా, ఈ 2 సంవత్సరాలు ఎట్లా అవుతుంది? ఈ సంవత్సరం అయితే ఇంకా అతి ఘోరంగా ఉన్నది, 26, 27, 28. మరి దీనికి మనసులో పెట్టుకొని ఏదైతే 28, 29లో ఎలక్షన్స్ వస్తాయో ఈ రైతులకి ప్రత్యేకంగా అంటున్నా, మన రాష్ట్రంలో ఓటర్స్ ఉన్నటువంటి సంఖ్య 3,38,26,448 ఓటర్స్ ఉన్నారు. 3,38,26,448 ఓటర్స్ ఉన్నారు. మేము 4 కోట్ల చిల్లర్ల. అయితే దీనికి 70 లక్షల ఓటర్స్ ఏమో హైదరాబాద్లో ఉన్నారు. 1,75,00,000 ఓటర్స్ ఏమో పల్లె ప్రజలు. అందులో 72 లక్షల రైతులు ఉన్నారు. 22 లక్షల మంది ఏమో మీరు కౌలు రైతులు ఉన్నారు. అల్లా మీ యువకులు, మీ పిల్లలు చదువుతున్న వాళ్ళ ఓటర్స్. అంటే మీరు 1,75,00,000 దాదాపు ఉన్నారు. ఇంతకుముందు 23లో ఎంత ఉండే? మీరు 1,66,55,186 ఓటర్స్ అప్పుడు ఉండే, ఇప్పుడు పెరిగినాయి. ఈ లెక్కలు తెలుసా? చెప్తారా? అంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా బీజేపీ ఎంత చెప్పినా, కాంగ్రెస్ ఎంత చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఈ కేసీఆర్ గారి బీఆర్ఎస్ కార్కి ఓటేసి గెలిపిస్తే మళ్ళా ఈ నీళ్లు డబుల్ అవుతుంది. అప్పుడు 0 ఉండే, మేము ఆ 14లో 0 ఉండే,
హీరోగా చేసిండ్రు కేసీఆర్ గారు. మొదటి స్థానం తీసుకెళ్ళారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఓట్లేయాలి. ఓట్లేసి గెలిపిస్తే మరి ప్రతి చెరువులు కాళేశ్వరం అని కానీ, చెరువు గుంటలని కానీ, డ్యామ్లని అన్ని నిండి ఉంటాయి. అన్ని నిండి ఉంటే మీకు శ్వామలంగా తీర్చిదిద్దే పంటలు వెళ్తాయి. పిల్లలతోటి సుఖ సంతోషాలతోటి రైతులు ప్రత్యేకంగా ఉంటారని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ బడ్జెట్ పెంచిన తర్వాత ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చి, ఎందుకంటే టోటల్ 3,20,000 దాకా ఇప్పుడు బడ్జెట్ ఉన్నది మనది. ఖచ్చితంగా 5 లక్షల బడ్జెట్ అవుతుంది మళ్ళీ తర్వాత 29 తర్వాత ఈ ఖచ్చితంగా. ఇంకొకటి, ఇన్ని మన కేసీఆర్ గారు చేసిండ్రు. ఏమేమి చేసిండ్రు, అలా ఏమేమి చేసిండ్రు ఇంకో డబుల్ చెప్తా నేను. 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,796 గ్రామ పంచాయతీ చేసిండ్రు. 4,559 మండలాలు ఉంటే 650 మండలాలు చేసిండ్రు. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 735 రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేసిండ్రు. 733 పోలీస్ స్టేషన్లు ఉంటే 852 పోలీస్ స్టేషన్ చేసిండ్రు. సిపి కమిషనర్ పోలీస్ 2 ఉంటే 9 చేసిండ్రు. మున్సిపాలిటీ 87 మున్సిపాలిటీలు ఉంటే 55 మున్సిపాలిటీలు పెంచి 145 మున్సిపాలిటీలు చేసిండ్రు. మళ్ళా కార్పొరేషన్స్ 7 ఉంటే 6 పెంచి 13 చేసిండ్రు. మళ్ళా 10 డిస్ట్రిక్ట్లు ఉంటే 33 డిస్ట్రిక్ట్ చేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ 33, ఇంజనీరింగ్ కాలేజ్ 33, మెడికల్ కాలేజ్ 33, సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీస్ ఇంజనీర్ ఆఫీసులు ఎన్నో 24,000 కంపెనీలు పెట్టించింది. ఈ డౌన్ కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం 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 ఏదైతే అంటున్నారో 94,000 కోట్ల రూపాయలతో పేపర్ మీద ఉన్నదా, భూమి మీద ఉన్నదా? మరి ఎట్లా తింటారు? భూమి మీద కట్టినా అది రామ్ కట్టినరో, నిజాం కట్టినరో, అట్టిగా కట్టినరో, ఎట్లా కట్టినో అది అనవసరం. అది తర్వాత పైసలు తగినాయి కదా, అక్కడ పైసలు తగిన తర్వాత ఎట్లా తింటారు? అది పైసలు తగిన తర్వాత ఎట్లా తింటారు? దాని గురించి కూడా ఇప్పుడు చెప్తా. అరే 1957లో కడంబ ప్రాజెక్టు కట్టించినప్పుడు, కడం తెలుసు కదా, 1957 మొదటి శాసనసభ ఎలక్షన్స్ అని, రాజ్యసభ ఎలక్షన్స్ అని కానీ మొట్టమొదటిసారిగా నడిచినప్పుడు తర్వాత 1957లో ఇనాగ్రేషన్ అయింది. ఏది? కడం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయిన తర్వాత 10 రోజులనే కూలిపోయింది. మొత్తం టోటలే పోయింది. 10 టీఎంసీలు ఉంటే 20 టీఎంసీల నీళ్ళు వచ్చింది. కొట్టుకోపోయి 500 మంది చనిపోయారు అక్కడ. దానికి ఎవరు బాధ్యతలు? ఎవరు కట్టిన? ఎవరికైనా చెప్పిండ్రా? నిందలేసిండ్రా? వెయ్యలే కదా. మరి మన భారతదేశంలో 50 డ్యామ్లు అట్లా పోయినాయి. మరి అమెరికాలో 95,000 డ్యామ్స్ ఉన్నాయి. 25,000 డ్యామ్స్ కి డిస్పోజల్ చేసి కొత్తగా కట్టడం జరిగింది. అది కాలే. మరి అన్ని లేవా? ఎక్కడ కూలాలి, ఎక్కడ చేయాలి? ఎన్నో అయినా ఎన్ని చేయాలా? ఆ నాగార్జున డ్యామ్ అయినా కానీ, శ్రీరామ్ సాగర్ డ్యామ్ అయినా అక్కడ కూడా కొన్ని భూమిలా కదిలకలు జరుగుతూ ఉంటాయి. గర్భ జలాలు కదికలు జరుగుతాయి. అవి సాధారణంగా అవుతూ ఉంటాయి. అది ఆ కట్టడంతో అయింది, ఇట్లా అయింది. అంతా కష్టపడి చేసి ఇస్తే ఆయనకి ఈ పేరు వస్తుందా కేసీఆర్ గారికి? అరే మీరు కాంగ్రెస్ వాళ్ళు మరి ఒక పని చేయండి. ఇప్పుడు కనబడుతుంది కదా ప్రాణహిత, ఈ ప్రాణహిత చావుల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మరి ఎన్ని వేలతోటి కట్టి మన నీళ్ళు ఇస్తారో, మన ఆదిలాబాద్ డిస్టిక్ అయినా కానీ, నిజామాబాద్ కైనా, కరీంనగర్ కైనా కానీ, ఇది 140, అది కూడా చెప్తా 165 ఏదైతే టీఎంసీలు ఉన్నాయో మరి మీరు కట్టి చూపించండి. మరి ఇలా ఎంత కాలువల హైట్లో ఉన్నాయి, ఇది ఎట్లా ఉన్నది అన్ని మీకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇది ఒక్కటి కట్టి చూడండి ఎంత పరేషాన్ అవుతుందో. మరి ఇప్పుడు మీకు పర్మిషన్ కావాలని ఇప్పుడు ఏదైతే ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం దగ్గర పోతున్నారో ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇంకొకటి, దానికి తేడా ఎందుకు కట్టిందో అది వివరంగా చెప్తాను, వినండి. 2016 మార్చి 8 రోజున మహారాష్ట్ర నుంచి మనకు పర్మిషన్ వచ్చింది. కానీ దానికన్నా ముందు హరీష్ రావు గారు పోతే ఫడ్నవీస్ గారు అన్నారు 145 మనకు ఇది ఇస్తాం, 152 ఇయ్యం. ఎందుకంటే మన ఉన్న ఊర్లు కొట్టుకోపోతాయి, దానికోసమే నేను ఎమ్మెల్యే సీఎం అయినా అని చెప్పడం జరిగింది. తర్వాత మాట్లాడతాం, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని పంపితే మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా ఫిబ్రవరి అదే నెల ఫిబ్రవరిలో మహారాష్ట్ర పోయి పర్మిషన్ తీసుకొని మార్చ్
16 మార్చి 8 రోజున పర్మిషన్ దొరికింది. ఎంత 148, 152 ఇయ్యారని చెప్పిన 165 టీఎంసీల నీళ్లు, 63 టీఎంసీలు మహారాష్ట్ర పై రాష్ట్రాలకు పోతాయి. 102 టీఎంసీల నీళ్లు ఉంటాయి కదా. 102 టీఎంసీల నీళ్ళలేమో మనకు 45-50 టీఎంసీల నీళ్ళు వస్తాయి. కింద ఉన్న కిందే ఉంటే పైన నీళ్ళు వచ్చినదే లిఫ్టికేషన్ తోటి తీసుకోవాలి. కాలువలేమో 152 మీద ఉన్నాయి. మనకు చావల ప్రాజెక్టు కట్టేదేమో 148. ఎట్లా కుదురుతుంది? 15 ఫీట్లు పై హైట్లో వేయాలి, 14-15 ఫీట్లు ఇట్లా ఉంటాయి. ఎప్పుడైనా ఇది ఏమో డ్యామ్ ఉండాలి, నీళ్ళేమో ఇట్లా పోవాలి, కాలువలు ఇట్లా ఉండాలి. ఇక్కడ ఉల్టా ఉన్నది, ఇక్కడ కాలువ ఉన్నది, ఇక్కడ నీళ్ళు ఉన్నది. ఎట్లా పోతాయి? ఇట్లా ఉండాలి. ఇది ఏమో డ్యామ్, ఇది ఏమో కాలువ. ఇట్లా ఉండాలి, నీళ్ళు ఇట్లా ఉండాలి, కాలువ ఇట్లా ఉండాలి. అయితే కాలువ ఇట్లా ఉన్నది, నీళ్ళు ఇక్కడ ఇట్లా ఉన్నది. అది ఎట్లయితే ఫెయిల్ కదా, అది ఫస్ట్ ఫెయిల్. ఆ తర్వాత ఇక్కడ 2 నదులు ఉన్నాయి. ఒకటి లేన్ గంగా వచ్చేది మహారాష్ట్ర నుంచి, ఒకటేమో వర్ధా నుంచి, మన వర్ధా నది గుజరాత్ అటుకెళ్ళి వచ్చేది. ఆ 2 నదులు ఏవైతే ఉన్నాయో దానికి డిస్టెన్స్ 1.5 కిలోమీటర్. అలా బ్యారేజ్ కాదు. ఒకవేళ బ్యారేజ్ ఎట్లా తిప్పినా క్యూ టైప్ లో అవుతుంది. అంటే ఎస్టీ క్యూఆర్ఎస్టీ క్యూ ఏదైతే మనం రాస్తామో క్యూ టైప్ లా కాదు. క్యూ టైప్ లా వరల్డ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. క్యూ టైప్ లా బ్యారేజ్, మంచిగా వినండి, క్యూ టైప్ లా బ్యారేజ్ లేదు, కట్టలేరు. 1.5 కిలోమీటర్ బ్యారేజ్ ఇట్లా తిరగది, రాదు. అక్కడ ఫెయిల్ అవుతుంది. ఇది ఫెయిల్, బ్యారేజ్ ఫెయిల్, అక్కడ లిఫ్టికేషన్ ఫెయిల్. మళ్ళా మనకు 165 టీఎంసీలు ఇక్కడ 50 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. ఇక్కడ లిఫ్టికేషన్, అక్కడ సెంటర్లో ఒక లిఫ్టికేషన్, ఎక్కడ గోదావరి కాడ అక్కడ కాలువలు కూడా పోవు, మళ్ళా సొరంగాలు కూడా కావు, మళ్ళీ పైప్ లైన్ ద్వారా కూడా నీళ్ళు కావు. అక్కడ మైన్స్ ఉన్నాయి, గుట్టాలు ఉన్నాయి, బండాలు ఉన్నాయి, అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. ఒకవేళ ఎత్తి కష్టం మీద కూడా ఇచ్చినా కూడా లిఫ్టికేషన్ కావాలి అక్కడ. మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాడ ఒకటి లిఫ్టికేషన్ కావాలి, ఎత్తి చేసడం దానికి. అంటే 3 లిఫ్టులు కావాలి. ఇక్కడ కాలువలు కూడా వెళ్ళాయి, పైప్ లైన్ పోదు, మళ్ళీ సొరంగాలు కూడా కావు. మళ్ళీ ఇక్కడ బ్యారేజ్ ఫెయిల్, మన అక్కడ లిఫ్టికేషన్ నీళ్ళు కూడా తక్కువ. ఒకవేళ వచ్చిన 15 టీఎంసీలు ఎన్టీపీసీకి పోతుండే. అప్పుడు ఆ కాలంలో ఉన్నాయి 16-17లో 2000 15 టీఎంసీలు మన ఎన్టీపీసీ ఫ్యాక్టరీకి పోతుండే. 30 నుంచి 25 టీఎంసీల నీళ్ళేమో హైదరాబాద్ సిటీకి పోతుండే. మరి రైతులకు ఎక్కడ పోతుండే తెలుసా? అది దీనికి కౌంటర్ ఇవ్వండి. మరి ఎక్కడ పోతుండేనో దీనికి ఇరిగేషన్ ఎవరంటే వాళ్ళు కాదు మాట్లాడేది. ఇరిగేషన్ డిపార్ట్ మీద, నీళ్ళ డిపార్ట్ మీద, వ్యవసాయం మీద, రైతుల గురించి కరెక్ట్ తెలిసిన వాళ్ళే చెప్పాలి. ఏదో షౌకి ఇట్లా వచ్చి చెప్పుడు కాదు ఇట్లా. ఎందుకంటే ఖచ్చితంగా రాదు. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. క్యూబిక్ ఫీట్ అంటే 28 లీటర్లది ఒక క్యూబిక్ ఫీట్. ఒక క్యూబిక్ ఫీట్ అంటే 13,000 క్యూబిక్ ఫీట్లు అయితే ఒక క్యూసిక్, 11,500 క్యూసిక్లు అయితే ఒక టీఎంసీ. ఒక టీఎంసీలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? 2831 కోట్ల 68,46,46,600 లీటర్స్. చెప్పండి ఇంకోసారి ఎవరన్నా. 2831 కోట్ల 68,46,600 లీటర్స్ ఒక టీఎంసీలా. క్యూబిక్ ఫీటు, క్యూసిక్, టీఎంసీ అంటే చెప్పండి. ఇది తెలిసిన వాళ్ళే చెప్పాలి. అందరు వేస్తే అందరు ఎట్లా కాదు. పొలిటికల్ రాజకీయం లీడర్ అలాగే ఈ పద్ధతితోటి మాట్లాడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్టిగా రావాలి. ఇక్కడ చూపించేందుకు రాష్ట్ర ప్రజలకి, రైతులకి చెప్తున్నా ఇది అన్నీ. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. నీళ్ళు ఇయ్యాక కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ తీయాక అది కూడా ఇప్పుడు చెప్తా వినండి. రియాలిటీ ఏదైతే ఉన్నదో అదే చెప్పాలి. రియాలిటీ ఏదైతే ఉన్నదో అదే చెప్తున్నాం. ఇక్కడ కేసీఆర్ గారు ఎంత మేధావితనంతో, ఆయన కష్టంతో 24 గంటలు, అది కూడా చెప్తున్నా చూడండి. ఫస్ట్ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే 1825 రోజులు, 1825 రోజులు అంటే 43,800 గంటలు. అంటే ఒక నెలకి 2720 గంటలు, సంవత్సరానికి 325 రోజులు అంటే ఎంత? 760 గంటలు. సంవత్సరానికి 60 అంటే 18 అంటే 43,008 గంటలు. ఆ 10 సంవత్సరాల 2 అంటే
97,600 లెక్కలు చూసుకుంది. తప్పు ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తా, ఇలా తప్పు ఉంటే. అంటే అంతా కష్టపడి ఆయన ఎవరు కేసీఆర్ గారు చేస్తున్నాడు. 10 సంవత్సరాల్లో 97,600 గంటలు పని చేస్తారు. అంటే 2 టైం, ఒకసారి 43,800 గంటలు, రెండోసారి 43,008 గంటలు పనిచేస్తున్నారు. ఇంత చేసినందుకు ఆయన తిట్లు తినాలి, ఎవరంటే వాళ్ళు విమర్శించాలి. అరే అట్టి వాళ్ళకే ఏజ్ ఉన్న వాళ్ళు ఏమో పెద్ద మనిషి పట్టేలా బాగున్నావా, అంత బాగా పెద్ద ఆయన తాత మంచిగా ఇట్లా మాట్లాడతారు. సాధారణమైన ఒక వ్యక్తి ఒక రైతుకి దోతి కట్టుకుని అని పని చేస్తే ఆయనకే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. పొలాల పంటి పోయేటప్పుడు ఏం తాత బాగున్నారా, ఫలానా ఆయన ఊరెక్కడ, ఫలానా బండు ఇల్లు ఎక్కడ, ఫలానా ఆయన ఇల్లు ఎక్కడ, ఈయన ఇల్లు ఎక్కడ అని ఒక అడ్రస్ మర్యాదతో అడుగుతారు. రాష్ట్రానికే, తెలంగాణ రాష్ట్రానికి అవతరించి తెచ్చినటువంటి కేసీఆర్ మరియు భారతదేశంలో మొదటి పట్టంలో ఉంచిన కేసీఆర్, రైతులకి ఎనలేని అడగలేని వరాలు ఇచ్చిన కేసీఆర్, బడ్జెట్ కి పెంచిన భారతదేశంలో 2.5 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు 8 సంవత్సరాలు పెంచినటువంటి మన కేసీఆర్ ఇక్కడ ఈరోజు సిరిపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాణహిత చావెల ప్రాజెక్టు దగ్గరికి బీఆర్ఎస్ కి చెందినటువంటి కౌటాల మండల్ మన అధ్యక్షులు బీఆర్ఎస్ బండు గారు, మరియు అలాగే మానపల్లి మండల్ చెందినటువంటి రన్వెల్లి గ్రామానికి చెందినటువంటి మన మోహన్ ఆయన తోటి వచ్చిన మరి బీఆర్ఎస్ నాయకులు, మరియు మన నాతోటి వచ్చిన అష్రఫ్ గారికి కూడా మన ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఈ నీళ్లు ఏదైతే రాకాయలు ఎంతైతే పంటలకు ఇబ్బంది పడుతున్నారో దానికి ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఆ రోజులలో కేసీఆర్ గారు ఎందుకు కట్టలే, ఎందుకు కాళేశ్వరం కట్టినరు, దాని గురించి ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఈరోజు మనం ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు, వెనక ఉన్నది ప్రాణహిత, అంటే మన ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ ఏదైతే అంటారో ఈ వెనక ఉన్నది అదే ఉన్నది మొత్తం. ఇది ఇక్కడ 2 నదులు కలుస్తాయి. ఇక్కడ బ్యారేజ్ అవుతుందా, లిఫ్టేషన్ అవుతుందా, ఎన్ని మీటర్ల హైట్లో మనకు దొరుకుతుంది పర్మిషన్ ఏంటిదని చర్చలు అయితే చాలా జరుగుతున్నాయి. మరి ఇక్కడ కట్టక అక్కడ కాళేశ్వరంకి తిప్పిండ్రు, అక్కడ కట్టి ఇన్ని వేల లక్షల కోట్లు దిన్నారు చేసినని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారు మన రాష్ట్రానికి 99% డెవలప్ చేసి భారతదేశం మొదటి స్థానంలో ఉంచినటువంటి మన కేసీఆర్ గారు ఎంత అయితే చేసిండ్రో ఇందులో ఆయనకి పోటీ అనేది ఒకవేళ అనుకుంటే ఒకే ఒకటి, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పని చేస్తే ఆయన చేసినటువంటి 99 పనికి ఓకే అని చెప్పచ్చు. మాట విసురుతున్నాం మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. మరి ఆ రోజు ఈ ప్రాణహిత చావుల ప్రాజెక్టు ఎందుకు కట్టలే అనే దానికి నిదర్శనంగా మరి మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా, చాలా తెలుసని ఒకటే నేను మాట విసురుతున్నా మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. కేసీఆర్ గారికి మీరు మీరు కేసీఆర్ గారి గురించి చెప్పాలి, అది తర్వాత ఆలోచిస్తాం, కళలు కూడద్దు. మీరు కనీసం చెరువులు గుంటలు కాదు, ఒక్క ఈ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ ఏదైతే కట్టి మన ఆదిలాబాద్ డిస్టిక్ అయినా, కరీంనగర్కైనా, వరంగల్కైనా, దేనికైనా, నిజామాబాద్కైనా నీళ్ళు ఇచ్చి చూడండి. ఇది ఇవాళ పేపర్లో ఏమొచ్చింది, 150 టీఎంసీలకి నీళ్లు ఇచ్చేటట్టు మనం మాట్లాడి సక్సెస్ చేస్తామని. మరి ఆ రోజు 2016 మార్చి 8 రోజు మనకు పర్మిషన్ వచ్చింది. మరి 165 టీఎంసీల అప్పుడే ఎన్టీఎస్ వాళ్ళు అన్నారు, మహారాష్ట్రలో చెప్పినాం, పై రాష్ట్రాలకి 63 టీఎంసీలు పోతాయి, 102 టీఎంసీలు అక్కడ ఉంటాయి, పైన 50 టీఎంసీలు తీసుకోవచ్చు, నీళ్లు కిందనే ఉంటాయి మిగతాయి టీఎంసీలు అని అన్నారు. మరి ఇప్పుడు ఇవాళ పేపర్లో ఏమొచ్చింది, ఈరోజు 129 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టు చేస్తామని అన్నారు. అది ఎట్లా చేస్తారో మరి ఎట్లయితుంది. మరి 150 టీఎంసీల 150 మీటర్లు వచ్చినా కూడా మరి వాళ్ళు ఇస్తే మంచిది, చాలా సంతోషం.
చేస్తే కూడా చాలా సంతోషం, కానీ చేసి చూపించండి అని అంటున్నా. చేసి చూపిస్తే ఈ 46,531 చెరువులు కుంటలు, ఆ కాళేశ్వరం డ్యామ్, ఎల్లంపల్లి డ్యామ్, మిడ్ మ్యానరు, లోయర్ మ్యానరు, రంగనాయకు, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, ఎల్కతుర్తి, ఏమార్, మళ్ళా దేవయ, మళ్ళా సీతారామయ్య, కొండపోచ, ఏదైనా కానీ డ్యామ్లకు అన్నిటికీ ఇది ఒకటి అని అనుకోండి. మీరు చేసి చూపించండి. ఒకవేళ చేస్తే చాలా సంతోషం. మరి ఇక్కడ ఎన్ని ఎకరాలకు పోతుంది, ఎన్ని రైతులకి పోతుంది అనేది చూస్తాం. చూసి మేము కూడా సంతోషిస్తాం. మీరు చేయాలేది చేస్తే బాగుంటుందని రైతులకి ఏదైతే లాభం పొందుతారో మనకు అదే వాళ్ళకి సంతోషం మనకు. ఎందుకంటే మీరు చేసి చూపించాలని కోరడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్, ఒక బ్యారేజ్, ఒక కాలువలు చేయాలంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి చేసి చూపించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తరఫు నుంచి మాట చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాటే జోకు. అది 2 కిలోమీటర్ ఉన్నది. ఈ గంగకి ఆ గంగకి అలా బ్యారేజ్ ఎట్లా తిప్పుతారు, లిఫ్టికేషన్ ఎట్లా అవుతుంది, ఇక్కడ కాలువలు ఎట్లా అవుతాయి, సొరంగాలు ఎట్లా అవుతాయి, పైపులు ఎట్లా వెళ్తాయి, అవన్నీ ఉన్నాయి కదా లిఫ్టికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్. మరి చేసి చూపిస్తే బాగుంటుందని కేసీఆర్ గారు ఇక్కడ కట్టలే, కాళేశ్వరం కట్టిండు, పైసలు తిన్నాడు. 94,000 కోట్ల రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తిన్నారంటున్నారు. మరి పేపర్ మీద లేదు. ఆయన బయటికి వెళ్ళిపోలే, ఇక్కడనే ఉన్నారు. అక్కడ స్ట్రక్చర్ ఉన్నాయి. 225 పిల్లర్లు కట్టిండ్రు, 3 బ్యారేజీలు కట్టిండ్రు, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు కట్టిండ్రు, 203 టన్నర్స్ ఉన్నాయి, 1600 కిలోమీటర్స్ ఏమో కాలువలు ఉన్నాయి, మళ్ళా రిజర్వ్స్ ఉన్నాయి, పంప్స్ ఉన్నాయి, లిఫ్టికేషన్స్ ఉన్నాయి 21, 139 మెగావాట్ల మోటార్ ఉన్న నీళ్ళు గుంజేది కన్నెపల్లి పంప్ హౌస్. మరి ఇవన్నీ కట్టలే. మరి ఎట్లా తిన్నారు ఇది? మరి ఎవరు కూడా అన్నారు మరి ఇదే తెలియదు. కట్టింది పైసలు తగిలినాయి, మరి కట్టలే పైసలు తిన్నారని అంటున్నారు. మరి ఏం నాలెడ్జ్ అది? అంతే కదా, మొత్తం కట్టింది కదా. అక్కడ పేపర్ మీద ఉండి బయటి దేశానికి పారిపోతే పైసలు తిన్నారు పోయినా అని అంటుండే. అక్కడ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రం మీద, ప్రజల మీద, ప్రభుత్వం మీద, పనుల మీద, బడ్జెట్ మీద ఈ ఆలోచనలు ఉన్నారు. తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటిది అన్ని ఆ ఆలోచనల మీద ఉన్నారు. మీరేమో పైసలు తిన్నారు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు కదా, కాళేశ్వరం కూడా ఉన్నది కదా. మరి పైసలు ఎట్లా తింటారు? 1,00,000 రూపాయలు అంటే 90,4 కోట్ల రూపాయలతో కడితే. ఈరోజు మంచిగా వినండి, ఈరోజు ఎంత అయింది? అది 2 లక్షల కోట్ల రూపాయలది ఉన్నది. అంటే అది 16 నుంచి 19 కట్టిండ్రు. ఈరోజు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కట్టి డబుల్ కాలే, బంగారం డబుల్ కాలే, పెట్రోల్ డబుల్ కాలే, సిమెంట్ది, కంక్రీట్ది, రాడ్ది డబుల్ కాలే, డబుల్ అయింది కదా. ఎల్ఎన్టీ ప్రభుత్వం ఇచ్చింది, ఎల్ఎన్టీ సంస్థ కట్టింది, అది డబుల్ కాలే. 2 లక్షల ఆస్తి అది. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 1956 నుంచి 2013 వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ మన తెలంగాణ ప్రజల మీద 4,50,000 కోట్ల రూపాయలే పెట్టడం జరిగింది. ఇంకోసారి అంటున్నా, ఇదే మన కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 14,80,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచిండ్రు. 3.5 లక్షల రూపాయలే మనం అక్కడ ఆర్బీఐ డిపార్టీ బాకీ ఉన్నాం అంతే. 3,50,000 కోట్ల రూపాయలు. మరి 6,50,000 కోట్ల రూపాయలు పెంచలే, 14,80,000 కోట్ల రూపాయలు పెట్టలే ప్రజల మీద, 3,20,000 కోట్ల రూపాయల వరకు మరి ఆదాయం పెంచలే. మరి ఇవి చెప్పారా? కాళేశ్వరం చేద్దాం, ఇది కూడా చెప్పండి. మరి ఇప్పుడైనా రైతులారా ఇవి అన్నీ వినండి. మీరు ఖచ్చితంగా విని వచ్చే దానికి మళ్ళా ప్రజలారా బీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. 5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచవచ్చు. మంచి సుఖ సంతోషంతో మీ పనులు అవుతాయి, రైతుల పనులు అవుతాయి, యువకులు అందరికీ అయితే ఉద్యోగాలు అన్నీ దొరుకుతాయి ఖచ్చితంగా. సరే, అప్పటి వరకు మీరు ఖచ్చితంగా దీని మీద గమనించాలని, చూడాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై ప్రవీణ్ కుమార్ సార్.